గైస్ అందరికీ ఇవాళనైతే వడీల కూర చేసుకుంటున్నాం. మొన్న వడీలు చేసినాం కదా, ఆ కర్రీ అన్నమాట. సో ఒక కంచుల్లో కొంచెం ఆయిల్ పోసేసుకుందాం. తర్వాత జీలకర్ర వేసుకున్నాక కొన్ని ఉల్లిగడ్డలు వేసుకుందాం. వేసుకొని మంచిగా కలుపుకుందాం బ్రౌన్ అయ్యే వరకు. అయినాక కొంచెం చిల్లీ వేసేసుకుందాం. మిరపకాయలు కొన్ని వేసుకోవాలి, ఎందుకంటే తర్వాత మేము చిల్లీ పౌడర్ కూడా వేస్తాం అన్నమాట ఇందులో. సో అందుకే మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసినాక తర్వాత కొంచెం అంతా పసుపు వేసేయాలి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో ఇట్లా కలుపుకోవాలి. కలిపేసినాక కరివేపాకు కూడా వేసేసుకోవాలి. సో కరివేపాకుతోని టేస్ట్ మంచిగా వస్తుంది. అవి వేసేసుకున్నాక టమాటాలు వేసేసుకోవాలి. మేమైతే 2 వేసేసుకున్నాం. సో అవి వేసి మంచిగా వేపుకోవాలి అంత పట్టేటట్టుగా. ఇక ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. ఇక అయిపోయింది 5 నిమిషాలు. సో ఇట్లా వేగినాయి. మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత గరం మసాలా వేసేసుకోవాలి. గరం మసాలా వేసేసినాక మ్యాజిక్ మసాలా ప్యాకెట్ వేసేసుకోవాలి. ఒకటి మొత్తం వేసేసుకోవాలి ప్యాకెట్. తర్వాత మా ఇంటికాడ ధనియాల పొడి ఉంది, సో అది కూడా యాడ్ చేసేసుకుంటాం. తర్వాత ఒక చెంచా కారపొడి వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మన వడీలు వేసేసుకోవాలి. అందులో మంచిగా వట్టేటట్టుగా వడీలకి గ్రేవీ మంచిగా కలుపుకోవాలి. కిందికెళ్ళి మీదికెళ్ళి అంతా. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి 5 మినిట్స్ కోసం. ఆ నూనెలో కొంచెం వేగాలి కదా, సో అందుకే అన్నమాట. చూడండి మంచిగా ఉంది కర్రీ అయితే. తింటేనైతే సూపర్ ఉంటుంది. సో ఇందులో వాటర్ పోసేసుకుందాం. ఇంతనైతే వాటర్ జారిపోతాయి. మళ్ళా మూత పెట్టేసుకుందాం ఒక 5 మినిట్స్ దాకా. సో 5 మినిట్స్ అయితే అయిపోయినాయి, ఉడుకుతున్నాయి మన వడీలు అయితే. చూడండి ఎట్లున్నాయో, మంచిగా ఉన్నాయి కదా గైస్. కొత్తిమీర వేసేసుకోవాలి ఇంట్లో టేస్ట్ కోసం. సో మంచి కొత్తిమీర వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. సో మనం వడీల కర్రీ అయితే రెడీ. మీరు చేసుకొని చెప్పండి ఎట్లుందో.